అక్షయ్ కోసం అయితే అవని వాళ్ళ అమ్మ అయితే భోజనం తీసుకొని వెళ్తారు. ఇక కానిస్టేబుల్ లాకప్ ఓపెన్ చేస్తే అక్షయ్ దగ్గరికి అవని వాళ్ళైతే భోజనం తీసుకొని వెళ్తారు. ఇక అక్షయ్ అయితే నేను బయటికి రావడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అవ్వదు, బాగా ఇరుక్కున్నాను అనేతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి అసలు దీని నుంచి ఎలా బయటపడతానో కూడా నాకు అర్థం అవ్వడం లేదు అనేది అక్షయ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవని అయితే బాధపడుతూ అలా చూస్తుంది. అవును అవని, ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు, అసలు ఆ పెన్ డ్రైవ్ ఇంట్లోకి ఎలా వచ్చిందో అర్థం అవ్వడం లేదంటే నాకు అర్థమైందండి అనేది అవని అంటూ ఉంటుంది. ఏంటి మాట్లాడుతున్నావు అవని అంటే, దొంగతనం చేయడానికి మన ఇంట్లోకి వచ్చాడు కదా దొంగ, ఆ దొంగ డబ్బుల కోసం దొంగతనం చేయలేదు, లాకర్లో పెన్ డ్రైవ్ పెట్టడానికే దొంగతనం చేశాడు, పెట్టడానికే వచ్చాడు, అందరికీ తెలిసేటట్లుగా పెట్టి వెళ్ళిపోయాడు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక వాళ్ళ అత్తయ్య కూడా షాకే, అలా చూస్తూ ఉంటుంది. నువ్వెలా చెప్తున్నావు అవని అని అంటే, మన ఇంట్లో ఏమీ పోలేదు కానీ ఎక్కడ లేని పెన్ డ్రైవ్ మాత్రం మన ఇంట్లోకి వచ్చింది, అది ఎలా ఏంటనేది కనిపెట్టే తీరాలి, అది కనిపెడితే కానీ మీరు ఈ కేసు నుంచి బయటపడరండి అని అయితే చెప్తూ ఉంటుంది. అసలు ఎవరు పెట్టుంటారు, ఎవరికి అవసరం అని అంటే, అది ఎవరైనా సరే కనిపెట్టే తీరుతాను అత్తయ్య, ఎలాగైనా మా ఆయన్ని కేసు నుంచి తప్పిస్తాను అనేది అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే తను నాటకం ఆడించిన అమ్మాయికి డబ్బులు ఇవ్వడం అయితే ఇస్తూ ఉంటుంది. ఇక అవని అయితే ఖచ్చితంగా అది ఎవరనేది కనిపెడతాను అత్తయ్య, కనిపెట్టి వాళ్ళు ఎవరైనా సరే ఊరుకోను, నా భర్తని జైల్లో పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన వాళ్ళ సంగతి నేను తెలుస్తాను అనేది అవని గట్టిగా అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి నటించినందుకు థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అవని అయితే అది ఎవరైనా సరే కనిపెట్టే తీరుతాను అనేది అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే తన ప్లాన్ వేసి అమ్మాయికి అయితే నెక్స్ట్ స్టెప్ గురించి అయితే చెప్తూ ఉంటుంది.